కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించి సీఎం రేవంత్ రాహుల్ గాంధీని ఇరకాటంలో పెట్టారా? సీబీఐపై నిత్యం పోరాటం చేసే రాహుల్ గాంధీ రేవంత్ నిర్ణయంతో డిఫెన్స్లో పడ్డారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయంపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉందా అంటే అవుననే అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతతో ఉన్న కాంగ్రెస్ 3 పిల్లర్లు కుంగిపోవడాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. వాటిని రిపేర్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని ప్రచారం చేస్తూ వస్తోంది. 1,00,000 కోట్ల ధనం వృధా అయిందంటూ అసత్యాలు ప్రచారం చేసింది. దాదాపు 20 నెలలుగా కాళేశ్వరంపై ఎక్స్పర్ట్ కమిటీ, ప్రైమరీ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, జ్యుడిషియరీ కమిటీ ఏర్పాటు చేసింది. జస్టిస్ పినాకిల్ చంద్రఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ గత ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్, ఆర్థిక మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు నాటి అధికారుల్ని వివరించింది. అయితే పీసీ ఘోష్ మాత్రం రేవంత్ రెడ్డికి అనుకూలంగా నివేదిక ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో ఇప్పుడు పనిచేస్తున్న అధికారులను మెగా కృష్ణారెడ్డి సహా పలు ఏజెన్సీల్ని రిపోర్టులో పేరు కూడా ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. స్పెషల్ అసెంబ్లీ సెషన్లో కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించిన ప్రభుత్వం అనూహ్యంగా ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సడన్ గా తీసుకున్న సీబీఐ నిర్ణయంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇరకాటంలో పడ్డారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్పై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ 3 సంస్థలు బీజేపీ జేబు సంస్థలంటూ నిత్యం అటు పార్లమెంటులో ఇటు బయట విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిని అడ్డం పెట్టుకుని విపక్షాల్ని టార్గెట్ చేస్తున్నాయని పలుమార్లు ఆరోపించారు రాహుల్. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నోటికి తాళం వేసినట్లు అయిందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఒకవేళ రాహుల్ గాంధీ విమర్శిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఎత్తిచూపే అవకాశం ఉందంటున్నాయి హస్తం పార్టీ. కాళేశ్వరంపై సీఎం రేవంత్ సీబీఐ నిర్ణయం రాహుల్ గాంధీని కట్టిపడేసేలా చేసిందంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సడన్ నిర్ణయంపై సొంత పార్టీలో చర్చనీయాంశమవుతుంది. ఒకవైపు ఒకరోజు ముందే సీబీఐపై విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి మళ్లీ కాళేశ్వరం కేసును సీబీఐకి ఎలా అప్పగించారన్న చర్చ నడుస్తుంది. రేవంత్ పై కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్లే సడన్ గా సీబీఐ అంశం తెరపైకి వచ్చి ఉంటుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారన్న ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. దీంతోనే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దూరం పెట్టారని కాంగ్రెస్ లో జోరుగా చర్చ జరిగింది. అదే సమయంలో రాహుల్ గాంధీ దగ్గర అయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నానా తంటాలు పడ్డారట. ఇప్పుడిప్పుడే రాహుల్ గాంధీకి రేవంత్ మధ్య టర్మ్స్ కుదురుతున్నాయట. ఇటీవల బీహార్ పర్యటనలో ఓటర్ అధికార యాత్రలో రాహుల్, ప్రియాంకలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయి కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించేలా పావులు కలిపి ఉండొచ్చన్న వాదన ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న సీబీఐ నిర్ణయంపై కాంగ్రెస్, ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.